నమస్తే, నేను మీ సతీష్. పులివెందుల ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి తన తల్లి చెల్లి పేరుతోటి రాజకీయం చేస్తున్నారు. ఎవరిళ్లల్లో వివాదాలు ఉండవు, మా ఇంట్లో కూడా వివాదం ఉంది, కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యర్థి పార్టీలు వాటిని రాజకీయం చేస్తూ మా కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. ఇదే అంశంపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, తెలుగుదేశం పార్టీ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తోంది. తన తల్లి చెల్లి పేరుతోటి రాజకీయాలు చేస్తూ తన పైన బురద జల్లుతోంది. ఇలాంటి కుట్రలు ప్రజలెవరూ కూడా హర్షించరు. ఇదేం నీచపు రాజకీయం అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. మరి ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు కొట్టుకు చేస్తున్నారు అంటే అది అక్కడ ఎట్లా ఉందంటే పులివెందుల సిస్టర్స్ వర్సెస్ పులివెందుల బ్రదర్స్, అది ఇష్యూ అక్కడ. దానికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం? ఒకటి, నువ్వు నీచంగా నీ సొంత చెల్లి మీద, నీ సొంత అమ్మ మీద నువ్వెప్పుడైతే సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టించావో, అలానే నీ పార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టించావో, అప్పుడు అది తప్పు అని చెప్పాము. నువ్వు నీ తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వట్లేదురా నాయన, సరిదిద్దుకొని వ్యవహారాన్ని అని చెప్పాము. అది తప్ప? అది రాజకీయమా? నీచ రాజకీయమా? అది నీచ రాజకీయాలు చేసేది నువ్వు, పిచ్చివాగుడు వాగేది నువ్వు, ఎక్కడికక్కడ జనాల గురించి ఒక రకంగా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడిచ్చేది నువ్వు. నీ దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. షర్మిల గురించి ప్రెస్ మీట్లు ఎవరు పెట్టారు? మేము పెట్టామా? ఎవరు పెట్టారు? నీ పార్టీలో ఉన్నటువంటి అంబటి పెట్టాడు, నీ పార్టీలో ఉన్నటువంటి రోజా పెట్టింది, నీ పార్టీలో ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు, నీ పార్టీలో ఉన్నటువంటి నాకు తెలిసి అతని పేరు నాని మాట్లాడాడు, విజయసాయిరెడ్డి మాట్లాడాడు, వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు. మీరు కొట్టుకు చేస్తూ మా మీద పడి ఏడుస్తారేంటారా నాయన? మీ దౌర్భాగ్యం మండ. మీరు కొట్టుకు చేస్తున్నారు. కొట్టుకు చేస్తారో ఏం చేస్తారో అసలు. ఇంకా ఇందులో మీకు ఒక స్టోరీ చెప్పనా? అదేదో వీళ్ళందరూ పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా, వీళ్ళ ఫ్యామిలీ ఏదో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ లాగా వీళ్ళ బిల్డప్. మళ్ళీ కొట్టుకు తెచ్చేది దేనికయ్యా అంటే అప్పనంగా దోచుకున్న సొమ్ము కోసం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పనంగా ఏదైతే ప్రజల నుంచి దోచుకున్నారో సొమ్ము, ఆ ఆస్తుల కోసం కొట్టుకు చేస్తున్నారు ఇవాళ. దాని గురించి మేమేం మాట్లాడాం? వివాదాలు ఏ ఫ్యామిలీ కాదని ఎవడన్నాడు? మాకేమన్నా పేపర్లు ఉన్నాయా? మాకేమన్నా టీవీలు ఉన్నాయా? ఉన్నవి నీకే కదా, నువ్వే కదా రాసావు. సిగ్గులని జన్మ కాకపోతే మొన్న రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన తర్వాత ఏం రాశారు సాక్షిలో? ఇడియట్స్. ఏం రాశారు అసలు సాక్షిలో వాళ్ళు? దాన్ని అంటారు నీచ రాజకీయం అని. దాన్ని అసలు జర్నలిజం అంటారా? సాక్షి వాడు ఎవడైతే ఆ వార్త రాశాడో వాడు అసలు నిజంగా రిపోర్టర్ అంటారా, జర్నలిస్ట్ అంటారా, ఏమంటాడో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నావు. ఒకటే ప్రశ్న, వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడే ముందర నీ తల్లి ఎక్కడుంది? ఇప్పుడు నేను అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నీ తల్లి ఎక్కడుంది? సొంత తండ్రి చనిపోతే, అక్కడెక్కడో చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే కనీసం అక్కడికి వెళ్ళి బాడీ ఎతకకుండా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి లోకం మొత్తంలో ఉన్నటువంటి ఒక కొడుకు ఎవడన్నా ఉన్నాడు అని అంటే, ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. గుర్తుందా మీకు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన మృతి చెందినప్పుడు, హెలికాప్టర్ క్రాష్ అయింది అని తెలిసినప్పుడు అందరూ అభిమానులు అయ్యో ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో అయ్యో అని అన్నారు. కానీ ఈ మనిషి హైదరాబాద్లో కూర్చున్నాడు, కానీ కనీసం ఆ సైట్కి వెళ్ళాల, కనీసం తండ్రి శవాన్ని అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి ఒక ఆలోచన కూడా, ఆ ప్రయత్నం కూడా ఈ మనిషి చేయాల. నువ్వా చెప్తావు ఇవాళ రాజకీయాల గురించి? నువ్వా చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఎస్, నీలాంటి నీచపు రాజకీయం చేసేటువంటి మనస్తత్వం మాది కాదు. డెఫినెట్గా. అంటే ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంట్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇన్సిడెంట్ ఉంటే, నేను ఇందాక ఆ ఇన్సిడెంట్ కూడా ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే, సరే చెట్టుకొకటి పుట్టకొకటిగా అసలు ఎముకలు దొరకలేదన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దాట్ డీటెయిల్స్. కానీ తండ్రి శవం అక్కడ ఉందా లేదా, పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని సంతకాల సేకరణ చేపట్టాడు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని. నువ్వా ఇవాళ ప్రేమానురాగాల గురించి, విలువలు, విశ్వసనీయత గురించి, కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నావా? చెప్పనా? నీది ఇంకొక రంగు ఒకటి బయటపెట్టినా, సొంత బాబాయిని చంపినటువంటి కేసులో ఎవరైతే నిందితుడుగా ఉన్నాడో అతన్ని నీ పక్కన కూర్చోబెట్టుకొని చాలా చిన్న పిల్లవాడు, జస్ట్ కిడ్, అమాయకుడు అని అన్నది నువ్వు. అసలు ఆ కేసులో సూత్రధారివి నువ్వేనేమో అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయినటువంటి పరిస్థితి. రైట్? బాబాయిని చంపుకునేది వాళ్ళు.
బాబాయ్ చనిపోతే తమ్ముళ్ళకి తోడుగా నిలబడి పాడెమోసి నేనున్నానని ధైర్యం ఇచ్చేటువంటి కుటుంబం లోకేష్ గారిది. వాళ్ళకి వీళ్ళకి అసలు ఏమైనా కంపారిజన్ ఉందా? నేను కంపారిజన్ తీసుకురావట్లే, కానీ అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఎంత నీచానికైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున. అరే వర్ర రవీందర్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు, సొంత తల్లిని సొంత చెల్లిని లకారాలు ముకారాలు పెట్టి తిట్టాడు వాడు, వాడిని సమర్థిస్తున్నాడు. ఇవాళ వాడిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అతను మంచివాడని కితాబిస్తున్నాడు. అండ్ ఆల్సో ఇంకొక అతను ఎవరు, ఇంటూరు రవికిరణ్, అతని గురించి కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవడే ఇంటూరు రవికిరణ్ నీ సాక్షి మీడియాలో పనిచేశాడని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా అనలిస్ట్ అని చెప్పి పెట్టి దానికి ఒక అగ్రిటేషన్ కార్డు ఇచ్చి అతను అసెంబ్లీకి పంపించలేదా నువ్వు? నేను తమాషాలు ఆడుతున్నావు ఇవాళ రోజున. ఎవడా ఇంటూరు రవికిరణ్? ఇవాళ ఎవడుగా వాడు కదా పెట్టింది పోస్టులు ఇష్టారీతిన నీ సొంత చెల్లెల్ని తిడుతూనే పెట్టాడు. మళ్ళీ నిన్న ఎక్కడ లేని ప్రేమ షర్మిలమ్మ అట. అయితే మేడం ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అలిగేషన్ కూడా ఏమిటి అంటే, ఏదైతే తన కుటుంబ సభ్యుల పేరు మీద అంటే తన తల్లి చెల్లిని అవమానిస్తూ పెట్టినటువంటి పోస్టులు కూడా ఐటీడీపీ వాళ్లే పెట్టారు, మీ తెలుగుదేశం పార్టీయే దొంగ ఐడీలు క్రియేట్ చేసి ఇలాంటి పోస్టులు పెడుతూ వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు, వాళ్ళని కించపరిచే పోస్టులు పెట్టారు, అవమానించారు, ఇదంతా టీడీపీ కుట్ర అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చెప్తారు? 5 ఏళ్ల నుంచి టీడీపీ కుట్ర చేస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. మీకు గుర్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే షర్మిల ఎప్పుడైతే రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాను, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకున్నాను అన్నప్పుడు అదే క్షణం ఆమె ఇంటి పేరుతో సహా మార్చేసి ఎవరయ్యా మాట్లాడింది? సాక్షి పత్రికలో కథనాలు కూడా ఎవరయ్యా మాట్లాడింది? సరే పోనీ ఒక నిమిషానికి నీ మాటే నమ్ముదాం జగన్మోహన్ రెడ్డి, నీ మాటే నమ్ముదాం. వేరే పార్టీల వాళ్ళు ఫేక్ ఐడీలు ఏవో క్రియేట్ చేసి ఇక వేరే పని పాట లేనట్టు నీ కుటుంబ సభ్యుల మీద పెట్టారని అనుకుందాం. మరి నీ ఛానల్, నీ భార్య నడిపేటువంటి ఛానల్, నీ భార్య నడిపేటువంటి పేపర్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో, ఇన్ఫ్యాక్ట్ సాక్షి టీవీ డిబేట్లో అనుకుంటా వన్ ఆఫ్ ద డిబేట్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ఎమ్మెల్యే, ఇది నేను ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు మాట చెప్తున్నా, ఇప్పుడు మాట చెప్పట్లా, అప్పటి వాటే చెప్తున్నా, వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని మరి షర్మిల పుట్టుక గురించి మాట్లాడా లేదా? పుట్టుకే అనుమానాస్పదం అనేదో మాట్లాడాడు ఆయన. ఐ డోంట్ వాంట్ టు కోట్ దాట్ బికాస్ అది ఒక ఆడపిల్లను అవమానించడం అనేటువంటిది నేను ఐ విల్ నాట్ సపోర్ట్ దాట్ అండి. మాట్లాడా లేదా? ఆ రోజున ఎక్కడ పోయావు నువ్వు? గాడిదలు కాస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటున్నా, చేయించింది వాళ్ళే, తిట్టించింది వాళ్ళే. ఇవాళ మేము అరే మహిళను ఎట్లా తిడతావురా నాయన అని చెప్పి మేము ఆ తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వణుకొస్తుంది నాకు అర్థం కాల. అంటే చాలా కాలం తర్వాత నిన్న మా చెల్లి మా తల్లి అని చెప్పి మాట్లాడాడు. మరి అదే చెల్లి నిన్న సాయంత్రం మీడియా ముందరకు వచ్చి వర్రా రవీంద్రారెడ్డిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, దాని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏ ప్యాలెస్లో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి అంటూ ఆవిడ చేసినటువంటి. నేను ఒకటే విషయం చెప్తున్నా, మా చెల్లి మా అమ్మ అని మాట్లాడాడు కదా, ఫైన్ ఫైన్. మరి మీ చెల్లెలే షర్మిలే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అడిగింది. అరెస్ట్ చేయాలి కదా, మరి నువ్వు కూడా ఒక రిప్రజెంటేషన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని. నీ పార్టీ నుంచి ఎంపీగా మొన్ననే టికెట్ ఇచ్చావు కదా, గెలిపించుకున్నావు కదా, రిజైన్ చేయించు, పార్టీ నుంచి సస్పెండ్ చేయి. చెల్లి మీద అంత ప్రేమ నీకు ఒలకబోస్తున్నావు కదా ఇవాళ రోజున కొత్తగా, చేయి చూద్దాం. అరే హంతకుల్ని సమర్థించేది వాళ్ళు, హత్యలు చేయించేది వాళ్ళు, మహిళల మీద అభ్యంతరకరంగా ఒక రకంగా చాలా చాలా వల్గర్ కమెంట్స్ పెట్టించేది వాళ్ళు, పోస్టులు పెట్టించేది వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టించేది వాళ్ళు. డిబేట్లలో కూర్చొని ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఎంత అసహ్యంగా ఉండేది తెలుసా అండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసహ్యం. టీవీ డిబేట్స్లో ఉన్నప్పుడు మేము కూడా వినేవాళ్ళం కదా, అసలు వాళ్ళకి వావి వరస ఉచ్చ నీచం ఏమీ లేవు. నాకు అర్థం కాదు, మరి మీ చెల్లెలు మా షర్మిలమ్మ అన్నావు కదా, మరి మీ షర్మిలమ్మ ఇవాల్టి రోజున నువ్వు తప్పు చేస్తున్నావన్నా అంటే ఎందుకనట్లా? నువ్వు మీ చెల్లేగా, మరి అక్కడేమో ఆస్తి తగాదాల గురించి అమ్మాయి మాట్లాడట్లే, అక్కడ ఆమె ఏం మాట్లాడుతుంది? తనపై పెట్టినటువంటి అసభ్యకర పోస్టుల గురించి మాట్లాడుతుంది. ఒక అన్నగా స్పందించాల్సినటువంటి అవసరం నీకు లేదా అని అడుగుతున్నా. తన సొంత తల్లిని నువ్వు అవమానించినా నేను ఊరుకోను, నిన్ను ఎక్కడికక్కడ దీని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ గారు చెప్తూనే నీ తల్లిని అవమానించిన వాడిని కూడా ఇవాళ రోజున లోపలేశాడు.
అది అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఇవాళ రోజున ఒకటే, ముఖ్యమంత్రి గారితో సహా ఒకటే మాట చెప్తున్నారండి, ఎవ్వరు ఆడపిల్లల్ని అవమానించేట్టుగా ఎవ్వడు పోస్టులు పెట్టినా సరే స్పేర్ చేసే ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చెయ్యము, అవమానిస్తే ఖచ్చితంగా కటకటాల వెనక్కే పంపుతాము అనేది మా పార్టీ స్టాండ్, మా ప్రభుత్వం స్టాండ్ కూడా అది. మరి దానికి వీళ్ళకి ఎందుకు ఇంత ఉలుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమైపోయింది అని అంటే వాళ్ళు కొట్టుకుంటాలో ఇంకా పై చేయి ఒక రకంగా సిస్టర్స్ దవుతోందేమో, అందుకని మా మీద పడి ఏడుస్తున్నాడేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.